ఋషికొండలో కట్టినటువంటి గత ప్రభుత్వంలో ఋషికొండలో కట్టినటువంటి ఒక విలాసవంతమైనటువంటి భవనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతున్నా. అది కూడా తెలుసుకోవాలని కోరికగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ విలాసవంతమైన భవనం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఎందుకుంది ఇంకా నాకు అర్థం కాలేదు. 45 లక్షల రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టారే, 50 లక్షల రూపాయలు పెట్టి టబ్ బోర్డు పెట్టారే, అధునాతనమైనటువంటి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ తోటి దానికి ప్లాస్టరింగ్ చేయించారే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ భవనం ఆయనకి ఎప్పుడు ఇచ్చేస్తున్నారు? ఆయనకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ భవనం మాజీ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇచ్చేస్తున్నారు? ఆ ప్రభుత్వం అదేమో ప్రభుత్వ భవనం అంట. అంటే నేను రాష్ట్ర ప్రజలకి ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఒక మీడియా యొక్క నన్ను మా మిత్రుడు ఈ అంశం మీద గత ప్రభుత్వంలో నన్ను ప్రెస్ మీట్కి ఒక డిబేట్కి రమ్మన్నారు. నేను అడిగా డిబేట్కి, సార్ ఇప్పుడు మీరు డిబేట్కి పిలుస్తున్నారు కదా, అది ఎవరి భవనం సార్ అని అడిగా. సార్ అది ముఖ్యమంత్రి గారు ఉండటానికి కట్టుకుంటున్నారు సార్ అని. ఓకే, అది ప్రైవేటు వాళ్ళదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కట్టుకుంటున్నాడా? ఆయన వ్యక్తిగతంగా కట్టుకుంటే మనం ప్రశ్నించొద్దు, ఎందుకంటే ఆయన వ్యక్తిగత సొమ్ముతో కట్టు. అది ప్రభుత్వంతో కడితే మనం ప్రశ్నిద్దాం, ఎవరిది ఆ బిల్డింగ్ అని అడిగాను నేను. సార్ అది ప్రభుత్వం అధికారికంగా ముఖ్యమంత్రి రేపొద్దున ఆయన అక్కడికి ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉండటానికి కట్టుకుంటున్న బిల్డింగు అని. అవును, ప్రభుత్వం బిల్డింగు ప్రభుత్వం డబ్బుతో కడుతున్నారు, తప్పేముంది అని అడిగాను నేను. ప్రభుత్వం బిల్డింగు ప్రభుత్వం సొమ్ముతో కట్టుకుంటున్నారు. రేపు ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎల్లుండొచ్చు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, నారా లోకేష్ ఉండొచ్చు. లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకా 15 సంవత్సరాలు అంటే ఇప్పటికి 60, 75 ఆయన 75 సంవత్సరాలకి, ఎందుకంటే 15 ఏళ్ళు నేను ఆయనతో ఉంటాను, 15 ఏళ్ళ తర్వాత ఏదైనా అంటున్నాడు కాబట్టి బహుశా ఆయనకి 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఉండొచ్చు, ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండొచ్చు. మరి దీనికి 30 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు లెక్కలేంటి? లెక్కలు ఏ కాన్సెప్ట్తో లెక్కలు వేస్తున్నాం? ప్రభుత్వ ధనంతో కట్టారు, విలాసంగా కట్టుండొచ్చు, తప్పే ఉంది. రేపొద్దున ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఉండే అవకాశం ఉంది, లేకపోతే ముఖ్యమంత్రి గారే ఉండొచ్చు, ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. దెర్ ఇస్ నో బ్యారికేడ్. ఇప్పుడు అది ప్రభుత్వ స్థలమే కదా, ప్రభుత్వ భవనే కదా అన్నాను నేను. అవునండి అన్నారు. అని వేరే వాళ్ళు చూసుకొని నేను రానులేండి డిబేట్కి అన్నాను. అలాగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ని ఎందుకు చూపించరు? ఆయన ఇంట్లో 40 లక్షలు 50 లక్షల రూపాయల మిర్రర్ పెట్టుకున్నాడంట. ఏది? బాత్రూంలోకి వెళ్ళి గడ్డం చేసుకునేటప్పుడు ఒక మిర్రర్ ఉంటుందంట, ఆ మిర్రర్ కాస్ట్ 50 లక్షలు అంట. ఎక్కడ ఇటాలియా నుంచి అక్కడి నుంచో తెప్పించారంట. మరి అది కూడా డిబేట్ పెట్టండి సార్, అది కూడా డిబేట్ పెట్టండి, అది కూడా పెడదాం. ప్రజాప్రతినిధుల యొక్క ఆస్తుల విలువ మీద డిబేట్లు పెడదాం. వెంకటకృష్ణ గారు, TV5 మూర్తి గారు, సాంబశివరావు గారు, మహా టీవీ వంశీ గారు డిబేట్లు పెడదాం రండి. చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటున్న ఇంటిలో ఇటాలియన్ మిర్రర్కి 50 లక్షలు అంట. ప్రచారం జరుగుతుంది, నాకు తెలియదు వాస్తవాలు. మీరు ఋషికొండ భవనం మీద ఎట్టా మీరైతే డిబేట్లు పెట్టారో ఇది కూడా నాకు తెలిసినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అంతే. మళ్ళీ దీని మీద మీరు కేసు కడతాను, అది ఎట్ట తెలిసింది మీకంటే ఇంక నేను చేయగలిగింది ఏం లేదు. దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్. సో మీరు కట్టుకున్న ఇళ్ళు, మీరు కట్టుకుంటున్న సౌదానాలు, మీరు కట్టుకుంటున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు బయటకు రావా? బయటకు రాకూడదా? చర్చ పెట్టకూడదా? దాని మీద చర్చ ఉండదా? సాయంత్రానికి మాత్రం మేకప్ వేసుకొని కోట్ వేసుకొని రెడీ అయిపోతారా? ఇదిగో SC ST సప్లా నిధులకి ఇన్ని వేల కోట్ల రూపాయలు. ఎంత 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 మాకు జరిగిన నష్టం ఎంత? నేను చెప్పినట్టు 2,25,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రంలో ఉన్న SC STలకి ట్రైబల్కి సంబంధించింది మీ మేనిఫెస్టోలో పెట్టుకొని కేటాయించకపోతే ఒక్క డిబేట్ ఉందా సార్? ఒక్క డిబేట్ ఉందా సార్? అమరావతి మీద చిన్న మాట మాట్లాడితే ఇంత ఎత్తున ఎగిరిపడతారు.
ప్రజల మేనిఫెస్టో, ఇచ్చిన మేనిఫెస్టో మీ ఇద్దరూ కూడా తొంగలో దొక్కి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి రాష్ట్రంలో ఎంత అప్పు చేశామంటే రాబోయే ప్రభుత్వం నాకు తెలిసి ఇంకొక రాబోయే 2.5 సంవత్సరాల్లో రమారమి ఇంకొక 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఈ 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు దాకా చేసినటువంటి 3,66,000 కోట్ల రూపాయల అప్పు కలిపి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అలా తేల్చేసి వెళ్ళిపోతారు. ఒక ఆయనేమో సింగపూర్ వెళ్తాడు, ఇంకో ఆయనేమో పర్మనెంట్గా దావూస్ వెళ్తాడు, ఇంకో ఆయనేమో ఆయనకి ఇష్టమైన న్యూజిలాండ్ వెళ్ళిపోతాడు. వీళ్ళు రాష్ట్రంలో కనపడే పరిస్థితి ఉండదు. ఈ 10 లక్షల రూపాయల కోట్ల అప్పు ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి రాబోయే పాలకులకు ఉంటుంది. ఒక కంపెనీ లేదు, ఒక ఉపాధి లేదు, ఒక పెట్టుబడి లేదు. నేను ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. నేను ఎవరిని అడిగాను? ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగా, బాబు ఈ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ప్రజల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఈ ఉద్యోగాల మీద పెట్టుబడులు ఎంత వచ్చినాయి, ఎంత రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందింది, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి వచ్చిందని అడిగితే ఈ మహానుభావుడు ఏం చేశాడు తెలుసా? ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ దగ్గర లేని ఇన్ఫర్మేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందా అండి? నారా లోకేష్ అసెంబ్లీలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పింది ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్? అది మీ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఇన్ఫర్మేషనే కదా. ఈ చీఫ్ సెక్రటరీని నేను అడిగితే ఈ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రూట్ చేశాడు. ఏమని? ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఏదో చూడు అని. ప్రిన్సిపల్ సెక్రటరీ IRPM డిపార్ట్మెంట్కి రూట్ చేశాడు. ఏమని? ఇన్ఫర్మేషన్ ఏదో చూడు, ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని. ఈ IRPM డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ చివరికి ఇండస్ట్రియల్ కామర్స్ మినిస్టర్కి రూట్ చేశాడు. ఈ ఇండస్ట్రియల్ కామర్స్ మినిస్టర్ రూట్ చేసి ఆయన ఎవరికి రూట్ చేశాడు? ఆయన అడిగి తిరిగి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రూట్ చేశాడు. ఆయన ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ తిరిగి ఎటు రూట్ చేశాడు? మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇదంతా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళింది. చూడండి, వీళ్ళ పిల్లల్ని పెట్టినట్టుగా వీళ్ళ పోట్లు కాదు. RTA అప్లికేషన్ వేస్తే ఏమో వస్తుంది. ఎవరు? హోమ్ మినిస్టర్. అడుగు RTA ఇన్ఫర్మేషన్, వీఆర్ రెడీ టు ప్రొవైడ్. ఇది మీ బతుకులు. అమ్మ అనిత గారు, మీ బతుకులు ఇవి. ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు వీటిని మీరు. ఉత్తర కుమార ప్రగల్భాలు. అరే రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని అడిగితే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి రూట్ అయ్యి అడిదిరిగి చివరికి ఏమడుగుతారో తెలుసా? ఏమంటారో తెలుసా? చివరికి 6 నెలల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక ఇన్ఫర్మేషన్ ఆడిస్తారండి పాపం. వాళ్ళైనా ఏమిస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయో ఎవ్వడికి తెలియదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి కంపెనీలు, ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని చాలా గొప్పగా మనం 1,600 కోట్ల రూపాయల స్థలాన్ని TCSకి ఇచ్చాం. TCSలో ఏ ఉద్యోగ కల్పన జరగదు. ఎందుకు జరగదు అంటే TCS విశాఖపట్నంలో పెట్టగానే ఆ 200 మంది ఎంప్లాయీస్ని వాడు ముంబై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ తెచ్చుకుంటాడు.